వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి జోగి రమేష్ రోడ్ మున్సిపాలిటీ డ్రైనేజీ లాంటిది అతని విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎదురుగా రాష్ట్రంలోని అన్ని రహదారులను దుస్థిరహిత మార్గంగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. కలెక్టర్లందరూ దృష్టి సారించాలని ఆదేశిస్తున్న రాష్ట్ర రోడ్డు భవన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం కృష్ణబాబు. చంద్రబాబు ప్రజల ఆరోగ్యంపై కక్ష కట్టారని మాజీ మంత్రి విడుదల రజనీ ఆరోపణ. వైద్య విద్యను అందుబాటులోకి రాకుండా చేస్తున్నారని మండిపాటు. తెలంగాణ గవర్నర్ పై సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు. రాష్ట్ర గవర్నర్ బీజేపీకి చప్రాసిలాగా పనిచేస్తున్నాడు. బీజేపీ నేతలు ఏం చెబితే దానికి గవర్నర్ తలాడిస్తున్నాడు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 17 రాగానే హడావిడి చేయడం బీజేపీకి అలవాటుగా మారింది. స్వతంత్ర ఉద్యమంలో ఒక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్త కూడా పాల్గొనలేదు. దేశ స్వాతంత్ర్యం కోసం 4500 మంది కమ్యూనిస్టుల ప్రాణాలు అర్పించారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గవర్నర్ ఏమంటాడు? తెలంగాణ గవర్నర్ పటేల్ ద్వారానే విముక్తి అంటున్నాడు. ఆయన గవర్నరా లేకపోతే బీజేపీ చెప్పరాసినా? అసలు బీజేపీకి ఏ సంబంధం ఉంది? స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం సాగించిన సావర్కర్ అటెండెంట్కి అయినాడు, మళ్ళీ సరెండర్ బయటకు వచ్చేసాడు. ఒక్క బీజేపీ వాడు, అంటే ఆ రోజు ఆర్ఎస్ఎస్ వాడు. 1925 ఆర్ఎస్ పుట్టింది, 1925 సిపిఐ పుట్టింది. కానీ ఆర్ఎస్ఎస్ పనులు నిర్వహించి జరిగిన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం స్వాతంత్ర పోరాటంలో ఒక్కడి పాల్గొలేదు. ఒక్కడికి లాఠీ తగలలేదు, ఒక్కడికి బుల్లెట్ తగలలేదు. కానీ 4,500,000 మంది పోగొట్టుకున్న కమ్యూనిస్టులు ప్రజలు ఉద్యమాలు అభివృద్ధి కాదని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేశారు. నిజాం నవాబు పాలన జరిగింది. నిజాం రాజశేఖర్ పరిపాలన చూపించాలి. ఆర్ఎస్ఎస్ పాల్గొనడం ఏమన్నా పాల్గొలేదు. ఆర్ఎస్ఎస్ పాల్గొలేదు. అంటే తెలంగాణ ఉద్యమానికి వాళ్ళు పాల్గొలేదు, స్వతంత్ర పోరాటమే పాల్గొలేదు. పైపేసి వాళ్ళకు బ్రిటిష్ తొత్తులుగాను నిజాం నవాబు తొత్తులుగా పరిపాలించినటువంటి బానిసలు చేశారు. వాళ్ళు ఇప్పుడు అదృష్టం కొద్దో దురదృష్టం కొద్దో మనకు దేశాధికారికి వచ్చారు. వీళ్ళు గవర్నర్ని అప్పగిస్తున్నారు. ఎవరిని అప్పగిస్తున్నారు? నాన్ పొలిటికల్ అప్పగించాలా? ఫస్ట్ ఆర్ఎస్ఎస్ వాళ్ళని అప్పగిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి గవర్నరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తే, ఆంధ్రాలో ఉన్నటువంటి గవర్నరు ఆయన బాబరీ మసీద్ సహాయం చేశాడు కాబట్టి లంచంగా గవర్నర్ పదవి ఇచ్చారు. ఇంకొక ఆయనకి రాజ్యసభ పదవి ఇచ్చారు. ఇప్పుడు తమిళనాడు గవర్నరు, కేరళ గవర్నరు అచ్చగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త. విజయవాడలో ఒక చిన్న వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. అంబాపురంలోని వెల్కమ్ హోటల్లో ఆర్డర్ చేసిన ఉప్మా దోశ బదులు ప్లెయిన్ దోశ ఇవ్వడంతో కస్టమర్ అబ్దుల్ కరీం నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన హోటల్ సిబ్బంది కరీంపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో కరీం మెడపై తీవ్ర గాయమైంది. వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు ప్రూఫ్ అనేది కావాలి కదండి. అది రేపటి రోజు పొద్దున్నే వచ్చి అడిగామనుకోండి, ఇక్కడ ఏం జరగలేదు అంటారు. ఏది నాది కాదు కదా కెమెరా నాది మా వాళ్ళది కాదు కదా. అది కెమెరా మీది కదా. అది ఇలాంటి స్టాఫ్ నా మీరు పెట్టుకునేది బ్లేడ్ బ్యాచ్లనా? కోసాడు కదా. మాట వస్తే ఏం చేస్తారు? ఏది కత్తితో పొడిచిన తర్వాత చెప్తారా? అలాంటి వాళ్ళ పెట్టేది. పోరంగి క్యాపిటల్ హాస్పిటల్లో అరుదైన కాలేయ శస్త్రచికిత్స విజయవంతమైందని సిటీ చీఫ్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి తెలిపారు. తీవ్రమైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న 40 ఏళ్ల వ్యక్తికి మొట్టమొదటిసారిగా ఎక్కడ జరగని హై రిస్క్ రీడో హార్ట్ సర్జరీ నిర్వహించామని తెలిపారు. శస్త్రచికిత్సను ముందు సరిగ్గా శ్వాస తీసుకోలేకపోయిన రోగి శస్త్రచికిత్స తర్వాత బాగా కోలుకున్నారని, విజయవంతంగా డిశ్చార్జ్ అయ్యారని డాక్టర్ హేమకృష్ణ సాయి అన్నారు. పోరంకి విజయవాడ కార్డియాక్ సర్జరీలో అసాధారణమైన విషయంలో
విజయవాడలోని క్యాపిటల్ హాస్పిటల్స్ కి చెందిన కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ హేమకృష్ణ సాయి కడియాల అధునాతన మల్టీ వాల్యులర్ హార్ట్ డిసీజ్ మరియు తీవ్రమైన లివర్ డిస్ఫంక్షన్ ఉన్న 40 ఏళ్ల రోగికి చాలా హై రిస్క్ హార్ట్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కు అత్యంత నైపుణ్యం కలిగిన మల్టీ డిసిప్లినరీ బృందం మద్దతు ఇచ్చారన్నారు. అనస్థీషియా డాక్టర్ శ్రీధర్, ఎం కార్డియాలజీ డాక్టర్ విఎస్ఆర్ భూపాల్, గాక్ష ఫ్లో ఎంటరాలజీ డాక్టర్ ఎం గిరీష్, పెర్ఫ్యూజన్ సపోర్ట్ సూర్య మరియు జయరాం చికిత్సను విజయవంతం చేశారన్నారు. తీవ్రమైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న 40 ఏళ్ల వ్యక్తికి మొట్టమొదటిసారిగా ఎక్కడ జరగని హై రిస్క్ రీడో హార్ట్ సర్జరీ నిర్వహించామని తెలిపారు. శస్త్రచికిత్సకు ముందు సరిగ్గా శ్వాస తీసుకోలేకపోయిన రోగి శస్త్రచికిత్స తర్వాత బాగా కోలుకున్నారని, విజయవంతంగా డిశ్చార్జ్ అయ్యారని డాక్టర్ హేమకృష్ణ సాయి అన్నారు. ఆడియో విజువల్ మిత్రులందరికీ కూడా మా క్యాపిటల్ హాస్పిటల్ తరఫు నుంచి స్వాగతం. ముఖ్యంగా ఇక్కడికి మిమ్మల్ని రమ్మని చెప్పడానికి, ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి ఒక కారణం ఉంది. మీకు తెలిసిన విధంగానే గత కొద్ది కాలంగా మన క్యాపిటల్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి సంక్లిష్టమైనటువంటి కార్డియోథొరాసిక్ సర్జరీ అంటే గుండెకు సంబంధించినటువంటి ఆపరేషన్లు చేసేటువంటి డాక్టర్ గారు చాలా రకాల సంక్లిష్టమైనటువంటి ఆపరేషన్లు చేస్తూ అవన్నీ సక్సెస్ అవుతూ వస్తూ ఉన్నాయి. అలాంటి ఒక సంక్లిష్టమైనటువంటి శస్త్రచికిత్సను వివరించడానికి, ఆ చేసినటువంటి పేషెంట్ యొక్క మనోభావాలను తెలుసుకోవడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. నాతో పాటుగా మా కార్డియోథొరాసిక్ సర్జన్ హేమకృష్ణ సాయి గారు, అలాగే మా ఎండి హరీష్ గారు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు ఆ కేసు యొక్క పరిస్థితి గురించి, ఆ కేసు ఎంత క్లిష్టమైనటువంటిది, ఎలా చేశారు, ఏమిటి అనేటువంటిది మన కార్డియోథొరాసిక్ సర్జన్ అయినటువంటి డాక్టర్ హేమకృష్ణ సాయి గారు మీకు వివరిస్తారు. అందరికీ ప్రెస్ మీట్కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇవాళ ముఖ్యంగా మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇంతకుముందు కూడా మనం 2-3 సార్లు కలిసాం. క్యాపిటల్ హాస్పిటల్స్లో మనం ఇక్కడ రేర్ కార్డియాక్ ప్రొసీజర్స్ అనేది రెగ్యులర్గా చేస్తున్నాం. దాంట్లోనూ ఇప్పుడు మన దేశంలోనే మొట్టమొదటిసారిగా సివియర్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ సివియర్ లివర్ ఫెయిల్యూర్, బిలిరుబిన్ అంటే కాముర్లు అనేది ఉంటుంది, ఆల్మోస్ట్ 24 పాయింట్స్తో హార్ట్ సర్జరీ చేయించుకొని దాంట్లోంచి రికవరీ అయ్యి బయటకు వచ్చి లైవ్ కండిషన్లో డిశ్చార్జ్ అయిన పేషెంట్ మొట్టమొదటి పేషెంట్ మన క్యాపిటల్ హాస్పిటల్లోనే అండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మదన్ గారు, పేషెంట్ పేరు మదన్, ఆయన 40-year-old మేల్ పేషెంట్. ఆయనకి 2008లో ఒకసారి గుండె ఆపరేషన్ జరిగింది. మళ్ళీ 2020లో గుండెలో బెలూన్ ప్లాస్టీ చేశారు. సో గుండెలో ఉండేటువంటి వాల్వ్స్ అన్నీ కూడా పాడవటం జరిగింది. దానికి ఆయన ఆల్రెడీ ట్రీట్మెంట్ 2 సార్లు నిజామ్స్లో, హైదరాబాద్లో తీసుకున్నారు. గత 2-3 నెలలుగా ఆయనకి కొంచెం ఒంట్లో బాగోకపోవటం, ఆయాసం రావటం, దగ్గు రావటం, ఇటువంటివన్నీ జరగడంతో వాళ్ళ స్వగ్రామం టంగుటూరు దగ్గర, సో వాళ్ళు అక్కడ ఒంగోలులో చూపించుకోవటం, ఇట్లాగా ఇంతకుముందు చేయించుకున్న హార్ట్ ఆపరేషన్ ఫెయిల్ అయిందని, ఆ వాల్వ్ స్టక్ అయిపోయిందని, బాగా సివియర్ కండిషన్లో ఉన్నారని వాళ్ళు తెలుసుకోవటం, బాడీలో బాగా వాటర్ చేరుకోవటం, కాళ్ళు, చేతులు, మొహం అన్నీ బాగా వాసిపోవటం, కనీసం గాలి తీసుకునేటువంటి పరిస్థితి కూడా లేకపోవటం, బాగా తీవ్రమైన కండిషన్లో వాళ్ళు అక్కడి నుంచి విజయవాడకు వచ్చారు. హాస్పిటల్ పేర్లొద్దు కానీ ప్రధానమైన హాస్పిటల్లో కొద్ది రోజులు ఉంటాం, అక్కడ ట్రీట్మెంట్ కుదరదు అని వాళ్ళు చెప్పటం, మనం సర్జరీ చేయలేమండి, చేసినా బతకరు, ఇంకా మెడిసిన్తో మేనేజ్ చేయటమే అనేటువంటి పరిస్థితిలో ఉండగా అక్కడ ఉండేటువంటి కార్డియాలజిస్టులు ఇట్లాగే మనం ఇంతకుముందు ఇక్కడ ఎన్నో రేర్ కేసులు చేసామనేటువంటి ఉద్దేశంతో మనకు ఫోన్ చేయడం జరిగింది. మన హాస్పిటల్కి రెఫర్ చేశారు. ఫోన్ చేస్తే వై నాట్, డెఫినెట్లీ పంపించండి, మన వల్ల అయిన ప్రయత్నం మనం చేద్దాం ఖచ్చితంగా. ఎందుకంటే అదే 70-80 ఏళ్ళ వయసులో ఇదే పరిస్థితి ఉంటే కనుక మనం వేరే రకంగా ఆలోచించాం. కాకపోతే 40 సంవత్సరాలు అనేది కేవలం జీవితం యొక్క ఆరంభంలోనే ఇంత సిక్ అవ్వటం, ఆ సిక్ పేషెంట్కి 40 ఇయర్స్కి కనుక మనం రిస్క్ తీసుకొని ట్రీట్మెంట్ చేయకపోతే ఆయన కొద్ది రోజుల్లోనే బాగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చేది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కేసు టేకప్ చేసి అయోర్టిక్ వాల్వ్ రీడు, అంటే ఆల్రెడీ ఒకసారి హార్ట్ ఆపరేషన్ అయిన పేషెంట్కి ఇది 2వ ఆపరేషన్ అండి. మొదటి ఆపరేషనే చాలా కష్టమైన ఆపరేషను, దానికి సెకండ్ టైం చేయడం అనేది కార్డియాక్ సర్జరీలో ఇంతకంటే డిఫికల్ట్ ప్రొసీజర్స్ ఇంకేం లేవు. ద మోస్ట్ డిఫికల్ట్ సర్జరీ ఈజ్ రీడూ సర్జరీ. అంటే ఒక్కసారి హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత రెండోసారి హార్ట్ ఆపరేషన్ చేయడం అనేది అన్నిటికంటే కష్టమైన ఆపరేషన్. అది కూడా పాడైపోయిన వాల్వ్ని తీసి మళ్ళీ వాల్వ్ పెడతాం. అందులో ఆయనకి 3 వాల్వ్ మీద ఆపరేషన్ చేసాం. ఇంతకుముందు చేయించుకున్న స్టక్ వాల్వ్ రిపేర్ చేసాం, ఇంకో మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ చేసాం, ట్రైకస్పిడ్ వాల్వ్ రిపేర్ చేసాం. ఇవన్నీ చేయటం ఒక ఎత్తు అయితే
లివర్ ఫెయిల్యూర్, ఎండ్ స్టేజ్ లివర్ ఫెయిల్యూర్లో ఉన్న పేషెంట్కి ఇవి చేయడం అనేది చేసి సక్సెస్ అయ్యి పేషెంట్ డిశ్చార్జ్ అవ్వటం మన భారతదేశంలో మొట్టమొదటిసారి జరిగింది. ఇట్లాగా 24 పాయింట్లు బిలిరుబిన్తో వాల్వ్ సర్జరీ చేయించుకొని 10 days హాస్పిటల్ స్టేతో పేషెంట్ ఇప్పుడు లైవ్ కండిషన్లో నడవగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, ఆక్సిజన్ లేకుండా ఆయన ఓన్ బ్రీతింగ్ మీద ఉంటున్నారు, ఫ్లాట్గా నిద్రపోగలుగుతున్నారు. హీ ఈజ్ ఏబుల్ టు డూ ఆల్ ఈజ్ బేసిక్ లైఫ్ యాక్టివిటీస్ ఆన్ హిజ్ ఓన్. కంప్లీట్ రికవరీ రావడానికి 2 to 3 months పడుతుంది. బట్ హీ ఈజ్ రికవర్డ్ ఇన్ ఏ స్టేజ్ దట్ హీ కెన్ ఎగ్జిక్యూట్ హిస్ లైఫ్ ఆన్ ఆయన పనులు ఆయన చేసుకునేటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు వచ్చారు. ఇంకా పూర్తి వ్యవధిలో చేసుకోవడానికి 1 నెల 2 నెలలు టైం పడుతుంది. సో ఈ ఆపరేషన్లో సర్జన్ని సో ఈ ఎనస్థీషియా డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ శ్రీధర్ గారు ఆయనకి లేరు. డాక్టర్ శ్రీధర్ ఆయన ఎనస్థీషియా చీఫ్, ఆయన సపోర్ట్ కూడా బాగా ఎక్కువగా ఉంది. మా కార్డియాలజిస్ట్ డాక్టర్ విఎస్ఆర్ భూపాల్. అదేవిధంగా ఈ పేషెంట్కి ఈ కేసులో ఉన్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం డిస్కస్ చేసాం. ఎండ్ స్టేజ్ లివర్ ఫెయిల్యూర్ ఉంది. ఆ లివర్ ఫెయిల్యూర్ని నేను మేనేజ్ చేసేది కాదు, నేను కార్డియాక్ సర్జన్ని. సో ఆ ఎండ్ స్టేజ్ లివర్ ఫెయిల్యూర్ మేనేజ్ చేస్తుంది డాక్టర్ గిరీష్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఈ మన ప్రెస్ మీట్లో జాయిన్ అయ్యారు ఇప్పుడే. సో ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ అప్రోచ్, అంటే ఒక రూఫ్లోనే ఒక పేషెంట్ వస్తే అన్ని డిపార్ట్మెంట్లు ఒక కోఆర్డినేటెడ్ కేర్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్లో క్యాపిటల్ హాస్పిటల్లో జరుగుతుందండి. ఇవే కాదు, ఇంకా ఫ్యూచర్లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్, మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ, వీటన్నిటిలో కూడా మనం లైసెన్స్కి అప్లై చేస్తున్నాం. సో విదిన్ 1 year వీఆర్ డెఫినెట్లీ షూర్ వీల్ డూ మోర్ కాంప్లెక్స్ కేసెస్, ఈవెన్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అండ్ ఈవెన్ మోర్ రేర్ ప్రొసీజర్స్. మనం పేషెంట్లు ఎక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళడం కాదు, హైదరాబాద్ నుంచి పేషెంట్లు విజయవాడ క్యాపిటల్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ గుండె ఆపరేషన్ చేయించుకునేటువంటి పరిస్థితి ఇంకొక సంవత్సరం నెలకొంటుంది అనేది ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు డాక్టర్ గిరీష్ అండి, కన్సల్టెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రాంటాలజీ అండ్ హెపటాలజీ. ఇలాంటి క్లిష్టకరమైన కేసుకి ఎందుకు ఇది క్లిష్టకరమైన కేసు అంటున్నానంటే, ఆల్రెడీ అతనికి గుండెకు సంబంధించిన వాల్వ్స్ సంబంధించిన ఇబ్బంది అనేది ఉంది. దాంతోపాటు ఆయనకి లివర్ సంబంధించిన ఇబ్బంది కూడా ఉంది. ఆ లివర్ సంబంధించిన ఇబ్బంది ఎక్కువగా ఉండటం వల్ల ఆయనకి పచ్చకాములు అనేది ఎక్కువ అయిపోయింది, 24 పాయింట్లకు వెళ్ళింది. దాంతోపాటు ఆయనకి ఏమైంది అంటే లివర్ సంబంధించిన ఇబ్బంది ఇంకా ఎక్కువ అయిపోవటం వల్ల దానికి సంబంధించిన ఎంజైమ్స్ కానీ అవన్నీ కూడా చాలా వరకు ఎక్కువ అయిపోయి అది కంట్రోల్ చేయాలి ముందు సర్జరీకి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా సరే. ఎందుకంటే సర్జరీకి వెళ్ళేటప్పుడు కొద్దిగా స్టెబిలైజ్ అయిపోతే పేషెంట్ని తన ప్రాణాపాయ స్థితి ఇంకా ఎక్కువ ఉంటుంది. మామూలుగా అయితే ఇలాంటి కండిషన్లో ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ చాలా తక్కువ ఉంటుంది. దాంతోపాటు ఈ లివర్ సంబంధించిన ఇబ్బంది ఇంకా ఎక్కువ ఉండటం వల్ల ఏమైందంటే చాలా కష్టం. సో ముందుగానే మనం పేషెంట్ని స్టెబిలైజ్ చేసాం. ఆ స్టెబిలైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే క్లినికల్గా కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాడు. ఇంప్రూవ్ అవటం వల్ల ఏమైంది అంటే పేషెంట్కి కొద్దిగా పచ్చకాములు కొద్దిగా తగ్గటం, క్లినికల్గా కొద్దిగా ఆయాసం కానీ కాలువాపులు కానీ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది రావటం అనేది జరిగినాయి. అప్పుడు మొత్తం ఇచ్చే డాక్టర్ గారు ఇంకోటి సర్జరీ చేసిన డాక్టర్ గారు చూసి ప్రొసీజర్కి వెళ్ళొచ్చు అనేది జరిగింది. ఎందుకంటే మత్తిచ్చే డాక్టర్ గారు వాళ్ళొక ప్రమేయం చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఎందుకంటే వాళ్ళు మత్తిస్తారు, ఎక్కువసేపు ఇవ్వాల్సి వస్తుంది, 3-4 గంటలు కానీ ఎక్కువ, దానికంటే ఎక్కువ. వాళ్ళు ఇచ్చే మందులు కూడా కొన్నిసార్లు లివర్ మీద కూడా ప్రభావం చూపిస్తాయి. అందుకని దానికంటే ముందే మనం పేషెంట్ని స్టెబిలైజ్ చేసిన తర్వాతే మన సర్జరీకి అనేది వెళ్ళాలి. సో ముందుగా ఇలాంటి క్లిష్టకరమైన కేసు చేసిన కార్డియాలజిస్ట్ ఎం కృష్ణ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే మత్తిచ్చే డాక్టర్ శ్రీధర్ గారు లేరు ప్రస్తుతానికి ఇక్కడ. సో ఆయన కూడా చాలా చక్కగా ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తించారు ఈ కేసు. ముందుగా మేనేజ్మెంట్ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి క్లిష్టకరమైన కేసులు కూడా వాళ్ళ సపోర్ట్ ఎంతో ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ముందు కూడా ఫ్యూచర్లో కూడా ఇలాంటి మంచి క్లిష్టకరమైన కేసులు కానీ అలాంటివన్నీ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ వాళ్ళకి కృతజ్ఞతలు. ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ స్వాగతం. అలాగే ఇట్లాంటి క్లిష్టమైన కేసులు మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే ప్రజలకి ముఖ్యంగా ఎటువంటి కేసులైనా అంటే మల్టీ డిపార్ట్మెంట్స్ ఉండండి, ఒక డిపార్ట్మెంట్ కాదండి, సింగిల్ డిపార్ట్మెంట్ కాదు కాబట్టి అందరూ టీంతో కలిసి చేయగలిగితే మిరకిల్స్ అద్భుతాలు చేయొచ్చు. అలాంటి అద్భుతం ఒకటి గ్యారంటీగా మీరు పేషెంట్తో కూడా మాట్లాడచ్చు. ఆయన ఇక్కడ హాస్పిటల్కి రాకముందు ఎలా ఉంది, ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత ఎలా ఉంది అనేది మీరు డైరెక్ట్గా పేషెంట్తో మాట్లాడి తెలుసుకోవచ్చు. ఇటువంటి క్లిష్టమైన కేసులు చేయాలంటే విజయవాడలో మళ్ళీ క్యాపిటల్ హాస్పిటలే అనేది హేమకృష్ణ సాయి గారు, అలాగే గిరీష్ గారు, డాక్టర్ భూపాల్ గారు, శ్రీధర్ గారు టీం అంతా ఉండబట్టి మేము కూడా చేయగలుగుతున్నాం. చివరిగా నేను చెప్పేది ఏంటంటే మిత్రులందరికీ, మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే
ఇబ్బందుల్లో ఉంటే, అంటే ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఏదున్నా కూడా తప్పకుండా మా హాస్పిటల్ని అప్రోచ్ అవ్వచ్చు. మేము అనుకున్న ఫస్ట్ మా క్యాప్షన్ అందరికీ అందుబాటులో ఆధునిక వైద్యం, అదే క్యాప్షన్ తోటి చేస్తున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరికి ఆధునిక వైద్యం ద్వారా మనం చేయగలిగిన సేవలన్నీ చేసి రోగిని మంచి కండిషన్లో బయటికి పంపించే ఏర్పాటు చేస్తున్నాం. సో మీ అందరూ ఈ అవకాశాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయమని నేను అడుగుతుంది. తప్పకుండా ఇది ప్రజలకు అందేలా చూడండి. థ్యాంక్ యూ. దసరా పండుగను పురస్కరించుకుని ఏలూరు రోడ్డు బీసెంట్ రోడ్డు ఆర్ఎస్ బ్రదర్స్ షోరూం నందు ప్రత్యేక కాండ్లను ప్రకటించారు. మహిళలు, పురుషులు, పిల్లల వస్త్రాలపై ఈ ఆఫర్లను అందిస్తున్నారు. వస్త్రాల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లతో పాటు స్పాట్ గిఫ్ట్లను కూడా అందజేస్తున్నట్లు ఆర్ఎస్ బ్రదర్స్ మేనేజర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. సరికొత్త మోడల్స్, డిజైన్లలో విస్తృత శ్రేణి వస్త్రాలు పండుగ సందర్భంగా వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. దసరా పండుగ సందర్భంగా నగరంలోని బీసెంట్ రోడ్డు ఆర్ఎస్ బ్రదర్స్ షోరూం నందు ప్రత్యేక ఆఫర్లను అందిస్తుంది. పిల్లలు, మహిళలు, పురుషులకు ఇలా కుటుంబ సభ్యులకు కావాల్సిన సరికొత్త మోడల్స్ లో విస్తృత శ్రేణి వస్త్రాలను అందుబాటులో ఉంచారు. పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని రకాల వస్త్రాలపై ఆఫర్లను అందిస్తున్నారు. దసరా పండుగ వేళ నగర వాసులు కుటుంబ సమేతంగా విచ్చేసి ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్ లో షాపింగ్ చేసి దసరా ప్రత్యేక ఆఫర్లను వినియోగించుకోవాలని మేనేజర్ కోరారు. బెజవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఖాతాదారులపై ఉండి సకాల శుభాలు, అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆర్ఎస్ బ్రదర్స్ ఏలూరు రోడ్లో ఉన్న షాపులో ఇప్పుడు దసరా ఆఫర్స్ మొదలైనాయండి. ఎప్పుడు మాదిరిగానే ఆర్ఎస్ బ్రదర్స్ వారు ప్రతి దసరాకి, సంక్రాంతికి స్పాట్ గిఫ్ట్స్ ఎలా ఇస్తున్నారో ఈ ఏడాది కూడా ఆర్ఎస్ బ్రదర్స్ బీసన్ రోడ్ స్టోర్లో 2,000 రూపాయల కొనుగోలు నుంచి 30,000 రూపాయల వరకు ఉచిత గిఫ్ట్స్, హాట్ బాక్స్లను కానీ, కుక్కర్సు, వాటర్ బాటిల్స్, ప్లేట్స్ అని ఇలా వివిధ రకాల గిఫ్ట్లు ఇప్పుడు ఉన్న షాప్లో జరుగుతున్న స్కీమ్స్, ఆఫర్స్ మీద ఇవ్వటం జరుగుతుంది. అందరూ ఈ కొత్త స్టోర్స్ ఏలూరు రోడ్లో ఓపెన్ అయిన ఆర్ఎస్ బ్రదర్స్ స్టోర్కి విచ్చేసి మీకు అందుబాటులో రేట్లలో మీరు కొనుగోలు చేసి వాటి మీద గిఫ్ట్స్ని పొందుతారని ఆహ్వానిస్తున్నాం. ఇట్లు ఈ స్టోర్ మేనేజర్ ఉదయ్ భాస్కర్, నాతో ఉన్నది స్టోర్ మేనేజర్ సురేష్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఇప్పుడు పర్టికులర్గా ఈ దసరాకి స్వర్ణ పట్టు శారీ 4,495 రూపాయలది ఒకటి కొంటే రెండోది 45 రూపాయలకి ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది, 45 రూపాయలకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే 4,995 రూపాయలు పట్టు చీర కొన్నవారికి ఒక మిక్సీ ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. అవి స్పెషల్ ఆఫర్స్ అండి. అవి కాక సింథటిక్ శారీస్ మీదుగా డైమండ్ సిల్క్, కటాన్ సిల్క్, అలాగే బెనారస్ సిల్క్ వీటన్నిటి మీద కూడా 50% ఆఫర్స్ ఇస్తున్నాము. అలాగే కుర్తీస్ కానీ, ప్లాజో సెట్స్, పటియాలాసు, లెహెంగాస్ వాటి మీద కూడా 50% ఆఫర్స్ నడుస్తున్నాయి. మెన్స్ వేర్లో బ్రాండెడ్ వాన్యూసన్, కిల్లర్, ఇండియన్ టెరైన్, యుఎస్ పోలో వీటి ఖరీదుల మీద కూడా బ్యాగ్స్ ఫ్రీగా ఇస్తున్నాము, కంపెనీ ఆఫర్స్. అలాగే కిడ్స్ వేర్ 4 పీసులు 600కి, షర్ట్ నిక్కర్లు 4 టీషర్ట్స్ 550కి, అలాగే కాటన్ ఫ్రాక్స్, ఇలాగ అనేక రకాలు 1 lakh వెరైటీ ఆఫ్ ఆఫర్స్ మన ఆర్ఎస్ బ్రదర్స్లో ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. వాటి మీద ఇప్పుడు అదనంగా ఈ స్పెషల్ స్పాట్ గిఫ్ట్స్ అనేది స్పెషల్ అట్రాక్షన్గా కస్టమర్కి ఇస్తున్నాం. ఈ దసరాకు అందరూ వినియోగించుకుంటారని అందరినీ ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వచ్ఛంద కార్పొరేషన్, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, పురపాలక మరియు పట్టణ అభివృద్ధి, కాలుష్య నియంత్రణ మండలి మరియు అటవీ శాఖ ప్రగతిపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధి మరియు వ్యర్థాల నిర్వహణ రంగంలో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తుందన్నారు. రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ్ 2024లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పురస్కారాలు లభించాయని, ఇది రాష్ట్రం పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణలో తీసుకుంటున్న చర్యలకు గుర్తింపన్నారు. రాష్ట్రంలో లెగసీ వ్యర్థాల సమస్యను పరిష్కరించేందుకు విశేష ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాత చెత్త మిగులు
శుద్ధి చేసి భూమిని తిరిగి వినియోగంలోకి తీసుకురావడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ క్రమంలో 85.90 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వ్యర్థాలను 2 అక్టోబర్ 2025 నాటికి తొలగించేందుకు ప్రణాళికలు రూపొందించబడ్డాయన్నారు. అదనంగా 30 లక్షల మెట్రిక్ టన్నులు డిసెంబర్ 2025 నాటికి శుద్ధి చేయనున్నారన్నారు. శుద్ధి చేసిన మట్టిని ఎరువులుగా వినియోగిస్తారు. ఆర్డీఎఫ్ ని సిమెంట్ ఫ్యాక్టరీలకు పంపించి భూభారం తగ్గించనున్నారన్నారు. 24,000 కోట్లు 2.5 years లో కంప్లీట్ చేయాలి. 15,000 ఈవెన్ 15,000 crores is not a big amount. You have to go 20-25,000 crores. Yes, sir. Yes, sir. Ultimately, you have to complete our agreement is 2.5 years, 64,000 crores. Yes, sir. Then 86,000 crores, we have to take it up. Then all those works, if you consider 1.3 to 1.4 lakh crores, and 1.4 lakh crores worth of national highways. And also, this is where 850 acres, Nandyal, Kadapa, Vijayanagaram, ఎక్కువ ఉన్నాయి. You have to complete it. All other districts, I am very clear, land acquisition card మాత్రం no compromise. మీరు వాళ్ళని కన్విన్స్ చేసి 10 రూపాయలు ఎక్కువైనా మనం ఇమ్మీడియట్గా చేసేయాల్సిన అవసరం ఉంది. విన్ విన్ సిచ్యువేషన్లో నేషనల్ హైవే రోడ్లకి పెద్ద ప్రాబ్లం లేదు. ఓన్లీ ప్రాబ్లం మీరు ప్రొసీజర్ ఫాలో కావడమే ప్రాబ్లం. మీరు అది గుర్తుపెట్టుకోండి. మధ్యలో కూడా నో బడీ కెన్ స్టాప్ ది వర్క్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. ఇట్ ఈస్ నాట్ నెగోషియబుల్. జీరో ఇంటర్ఫరెన్స్ బై ఎనీబడి. ఇట్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ ఆన్ వార్ ఫుటింగ్. అది మీరు ఒకసారి వర్కౌట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీ దగ్గర నుంచి రైల్వేస్ కూడా దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఆఫ్ ఫండ్స్. నియర్లీ 1,02,000 crores they are going to spend various stages. But you have to complete it. I will talk to your minister. He is also very positive. We will get it done. All these projects within 2-3 years time you have to complete. Yes, sir. And wherever you are having any problem, even there are some flyovers, under bridges or flyovers that we have committed earlier, 3 or 2, 140 crores. Borrow from Logistics Parks Corporation. Spend it. Then it will be completed. Don't say excuses from now onwards. It is mandate I am giving you. Logistics are at most important. Then automatically other development will take place. అది కూడా మీరు ఇమీడియట్గా చేయండి. ఇది అయిన తర్వాత మీ రెస్పాన్సిబిలిటీ ఇంక్లూడింగ్ మాజీ మంత్రి జోగి రమేష్ నూరు మున్సిపాలిటీ డ్రైనేజీ లాంటిదని, అతని విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో జోగి రమేష్ జిల్లాలోనే భారీ మెజారిటీతో ఓడిపోతే తను మైలవరంలో జిల్లాలోనే అత్యంత మెజారిటీతో గెలుపొందినట్లు వెల్లడించారు. జి కొండూరు కమ్యూనిటీ హాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్లను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సోమవారం నాడు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నంలో అసలు బూడిద సమస్యను పట్టించుకోకుండా తనపై దుమ్మెత్తిపోయడమే జోగి ఎజెండాగా మారిందన్నారు. గతంలో జోగి రాష్ట్రంలోని పలువురు ప్రముఖుల గురించి ఎలా మాట్లాడాడో అందరికీ తెలుసునన్నారు. ఏనుగులు పోయే దారిలో కుక్కలు మెరుగుతూ ఉంటాయని, జోగి వ్యాఖ్యల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. జోగికి హుందాగా, పద్ధతిగా, సంస్కారవంతంగా మాట్లాడటం చేత కాదన్నారు. జోగి రమేష్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఆ సాయం సంగతి పక్కన పెట్టి నన్ను దుమ్మెత్తిపోసేటట్టుగా మాట్లాడారనమాట. నేను గతంలో కూడా చెప్పాను, ఏనుగులు పోతుంటే పక్కన కుక్కలు మరుగుతాయి, ఆ కుక్కలకు మనం సమాధానం చెప్పాల్సిన పని లేదని మన పార్టీ నాయకులందరూ చెప్పాల్సిన రీతిలో తమ రీతిలో చెప్పారు. అతని నోరే ఒక పెద్ద మున్సిపాలిటీ డ్రైనేజ్ లాంటిది. అతను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడో మీ అందరూ తెలుసు. లోకేష్ బాబు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడో మీ అందరూ విన్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడాడో మీకు తెలుసు. రఘురామకృష్ణరాజు గారి గురించి ఏం మాట్లాడాడో మీ అందరూ తెలుసు. ఇక మన నెక్స్ట్ అక్కడికి పుట్టడమే లోపాలతో పుట్టాడు. తిరిగే కాలు, వాగే నోరు ఊరుకోదని ఏదో ఒకటి వాడుతుంటారు. అతని జీవన విధానం అది. అంతేగాని ఒక హుందాగా బతకటం, ఎదటోళ్ళ హుందాగా ప్రవర్తించడం, గౌరవప్రదంగా ఉండటం, గౌరవప్రదంగా మాట్లాడటం ఇవన్నీ తెలియని వ్యక్తి కాబట్టి అతను కుక్కలను పెద్దలు మనం తర్వాత అనవసరం. ఒక రోజుకి ఆ కుక్కలు పిచ్చి అయిన తర్వాత ప్రజలే చంపేస్తారు.
అతను ఎన్నో మాట్లాడితే వాడు వీడు అంటాడు. అసలు నేను బూతులు లెక్కించుకుంటే నాకు వచ్చిన బూతులు వాడికి పదవంతు రాదు. కానీ నేను మాట్లాడను, ఎందుకంటే అది సభ్యత సంస్కారం కాదు, ప్రజలు న్యాయ నిర్ణయకుడు. నేను మైలవరంలో తొలిసారి పోటీ చేస్తే మీ అందరి ఆశీస్సులు దీవెనతో 12,700 మెజార్టీతో గెలిచారు. రెండోసారి పోటీ చేస్తే 43,000 ఓట్లతో గెలిచారు. అతను ఒకసారి గెలిచిన తర్వాత రెండోసారి అక్కడ పోటీ చేయాలి. సరే, మూడోసారి పోటీ చేసిన తర్వాత నాలుగోసారి పోటీ చేయాలి. నేను ఈ నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజారిటీతో గెలిస్తే అతను జిల్లాలో అత్యధిక తేడాతో ఓడిపోయిన వ్యక్తి. కాబట్టి అతను ప్రజలే సమాధానం చెప్పాడు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దోషంలో ఒక స్థాయి తెలిసిన తర్వాత ఎన్ని మాట్లాడుకుందాం. కాబట్టి మనం ఈ సంవత్సరం డిసెంబర్ నెల కల్లా రాష్ట్రంలోని అన్ని రహదారులను గుంతల రహిత రహదారులుగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఈ లక్ష్య సాధనకు జిల్లా కలెక్టర్లందరూ దృష్టి సారించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు కోరారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా ఆయన రాష్ట్రంలో రహదారుల పరిస్థితిపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. రహదారులు చాలా ముఖ్యమైన అంశమని, జిల్లాలో గుంతల రహిత రహదారులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వం 19,000 కిలోమీటర్ల రోడ్లను 860 కోట్ల వ్యయంతో గుంతల రహిత రహదారులుగా మార్చిందన్నారు. తదుపరి మరో 5,946 కిలోమీటర్ల రోడ్లను గుంతల రహిత దారులుగా మార్చడానికి 500 కోట్లు మంజూరు చేశామన్నారు. 8,744 కిలోమీటర్ల జాతీయ రహదారులను కూడా గుంతలు రహిత రహదారులుగా మార్చారన్నారు. రాష్ట్రంలో 4,223 కిలోమీటర్ల మేర రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయని, వాటిని బాగు చేయడానికి 2,000 కోట్లు అవసరం అవుతాయన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు చేసిన వాగ్దానాలను అమలు చేయాలని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఆటో కార్మికులను విజ్ఞప్తి చేశారు. బ్యాడ్జీతో సంబంధం లేకుండా వాహన మిత్ర పథకాన్ని ఆటో కార్మికులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ అనుబంధ సంఘం ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు దోనేపూడి శంకర్, విజయవాడ ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గూడేల జనార్దన్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రతో పాటు ఆటో కార్మికులు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. స్త్రీశక్తి పథకం అమలు ద్వారా లక్షలాది మంది ఆటో కార్మికులు ఉపాధి కరువై భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి చేసిన వాగ్దానాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ నాటి ఆటో కార్మికులు వాహన మిత్ర ద్వారా 15,000 ఇస్తామని ప్రకటించిందని ఆటో కార్మికుల సంఘంగా స్వాగతిస్తున్నామని తెలిపారు. బ్యాడ్జీతో సంబంధం లేకుండా వాహన మిత్ర పథకాన్ని ఆటో కార్మికులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లాను నేర రహితంగా తీర్చిదిద్దేందుకు సిబ్బందిని ఎల్లవేళలా అప్రమత్తం చేస్తూ సిబ్బంది సమస్యల పరిష్కారంలో ఎల్లవేళలా ముందుంటానని, 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చెప్పారు. కృష్ణా జిల్లా నూతన ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర పోలీస్ అధికారులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. చారిత్రాత్మకమైన మచిలీపట్నం జిల్లా ఎస్పీ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో శాంతి భద్రతలు పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరూ సమాజంలో బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. నేను విద్యాసాగర్ నాయుడు ఈ రోజున ఎస్పీ కృష్ణగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి, రాష్ట్ర డీజీపీ గారికి మరియు ఉన్నతాధికారులందరికీ కూడా ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ బాధ్యతను మాకు అప్పగించినందుకు ఆనందంగా ఉంది. అదేవిధంగా మరింత బాధ్యతాయుతంగా ఈ విధి నిర్వహణలో భాగంగా వివిధ రకాలైన లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, అదేవిధంగా సమాజంలో ఉండే వివిధ రకాలైన సామాజిక రుగ్మతలు మరియు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిమినల్ ఎలిమెంట్స్ని కట్టడి చేసే విధంగా మరింత మెరుగైన పోలీసింగ్ కృష్ణా జిల్లా ప్రజలకు అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా చూసుకుంటే మన సమాజంలో ఈ మధ్యకాలంలో వివిధ రకాలైన మత్తు పదార్థాలు, నార్కోటిక్ సబ్స్టెన్సెస్, మరి ముఖ్యంగా గంజాయి, ఇటువంటి పదార్థాలు పిల్లల్లో ఎస్పెషల్లీ ఈవెన్ ఫ్రమ్ స్కూలింగ్ ఏజ్ నుండి కూడా అప్ టు సీనియర్ కాలేజ్ స్టూడెంట్స్ వరకు దీంట్లో చాలా వరకు దాన్ని పెనిట్రేట్ అవ్వడం జరిగింది ఈ సర్కిల్స్లో. ఈ గంజాయి అదేవిధంగా మత్తు పదార్థాలనే సామాజిక రూపంను మనం రూపుమాపేదానికి అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. జిల్లా ఎస్పీగా నాపై ఆ బాధ్యత మరింత ఉంది. కాబట్టి ఇది రూపుమాపేందుకు గాను
యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, అదేవిధంగా భారీగా స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ని కలుపుకొని పోతూ సమాజంలో మీడియా మరియు సివిల్ సొసైటీ సహకారంతో ఇటువంటి బ్యాడ్ ఎలిమెంట్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి జిల్లా నుండి వీళ్ళని రూపుమాపాలని చెప్పి అది మా ఎయిమ్గా మేము పనిచేయడం జరుగుతుందండి. సైబర్ నేరాల పట్ల మనం ముఖ్యంగా ఏంటంటే సైబర్ నేరాలు వివిధ రకాల కారణాల వల్ల అవుతూ ఉంటాయి. కొన్ని అవగాహన లేని వల్ల అవుతూ ఉంటాయి, కొన్ని అత్యాస వల్ల అవుతూ ఉంటాయి, అదేవిధంగా కొన్ని అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ ద్వారా అవుతూ ఉంటాయి. ఆల్ దీస్ 3 types ఆఫ్ రీజన్స్ ఫర్ సైబర్ క్రైమ్ అడ్రస్ చేసే విధంగా దిస్ ఓన్లీ ఎలిమెంట్ విచ్ కెన్ రిమూవ్ సైబర్ క్రైమ్ ఈజ్ అవేర్నెస్. అంతకుముందు ఓటీపీ ఫ్రాడ్స్ ఎక్కువ అయ్యాయి, ఈ మధ్య ఓటీపీ వైజీ తగ్గినాయి. ఎందుకంటే ఓటీపీ ఎక్కువగా గవర్నమెంట్ తరఫు నుండి అవగాహన కార్యక్రమాలు వచ్చినాయి కాబట్టి. సో అదేవిధంగా ఇప్పుడు ఎమర్జింగ్ ట్రెండ్స్ ఏమున్నాయి, జాబ్ ఫ్రాడ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఉన్నాయి. టెలిగ్రామ్లో బిట్కాయిన్ అని క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఇటువంటి ఫ్రాడ్స్ ఉన్నాయి కాబట్టి ఎమర్జింగ్ ట్రెండ్స్కి అనుగుణంగా మేము ఎప్పటికప్పుడు నిఘా పెట్టుకుని మీలాంటి వాళ్ళందరూ కూడా మాకు చెప్పడం ద్వారా కానివ్వండి, అదేవిధంగా డైలీ వచ్చే ట్రెండ్స్ ద్వారా కానివ్వండి, మేము తెలుసుకుని వాటి మీద సరైన అవగాహన కార్యక్రమాలన్నీ చేపడతాం. జిల్లాలో ఓవరాల్గా చెప్పాలంటే బేసికల్లీ జిల్లా చంద్రబాబు ప్రజల ఆరోగ్యంపై కక్ష కట్టారని మాజీ మంత్రి విడదల రజని ఆరోపించారు. ప్రజలకు వారికి అందాల్సిన మెరుగైన వైద్య విద్యను అందుబాటులోకి రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అమ్మేయాలని చూస్తున్నారని, మేము అధికారంలోకి రాగానే ఆ ప్రైవేటీకరణను రద్దు చేస్తామని చెప్పారు. మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రజల ఆరోగ్య భవిష్యత్తుకు చిరునామా అని, అందుకే వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలను తెచ్చారని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో కూడా మెరుగైన వైద్యం అందుబాటులోకి రావాలని జగన్ ఆశించారని, కానీ మెడికల్ సీట్లు వద్దని లేఖలు రాయటం చంద్రబాబుకే చెల్లిందన్నారు. పులివెందుల ప్రజలు వైఎస్ఆర్ కుటుంబం మీద కక్షతోనే మెడికల్ సీట్లు వద్దని లేఖ రాశారని, కూటమి ప్రభుత్వం వచ్చాక సరిగా పనులు చేస్తే గతేడాది 750 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చేవి. 3వ విడతలో చేయాల్సినవి కూడా మేము 2వ విడతలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అనేటువంటి ఒక సంకల్పానికి శ్రీకారం చుట్టి సెకండ్ ఫేజ్ కింద 2024 to 25 పాడేరు, మార్కాపురం, మదనేపల్లి, పులివెందల, ఆదోని, అలాగే థర్డ్ ఫేజ్లో 2025 నుంచి 26 అకాడమిక్ ఇయర్కి పిడుగురాళ్ల, అమలాపురం, బాపట్ల, పెనుగొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం. మరి ఇవన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో అనేక రివ్యూస్ కండక్ట్ చేసి వార్ ఫుటింగ్ బేసిస్లో ఈ కాలేజెస్ అన్నీ కూడా మన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి, ఒక విద్యా భద్రత కల్పించాలి, ఆరోగ్య భద్రత ఈ రాష్ట్ర ప్రజలకు కల్పించాలని చెప్పి అడుగులు వేసినటువంటి ఘనత ఆనాటి జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది. ఇది కేవలం ఒక కాలేజీలు కాదు, ప్రజల ఆరోగ్య భవిష్యత్తు కోసం వేసినటువంటి అడుగులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా భావించారు. అలాగే జగనన్న తీసుకున్నటువంటి ఈ యొక్క చారిత్రక నిర్ణయం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్రనే ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు, ఈ రోజుకి గుర్తుంచుకుంటారు. మరి ఈ యొక్క కాలేజెస్ సంబంధించినటువంటి ఈ 3 phases కింద ఏదైతే డివైడ్ చేసుకున్నామో ఈ ఫేజెస్కి సంబంధించి మనం చూసినట్టయితే అన్నీ కూడా ఒక 50 ఎకరాల పైనే ఈ యొక్క కాలేజ్కి సంబంధించినటువంటి ప్రభుత్వ ల్యాండ్ కావచ్చు, ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, అన్నీ కూడా ఒక 50 ఎకరాలకు పైగానే విస్తీర్ణంలో ఈ అన్నిటినీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క కాలేజ్ కూడా మనం చూసినట్టయితే సుమారు 500 కోట్లు ఖర్చు చేస్తూ ఈ యొక్క కాలేజ్ కోసం మనము కేటాయించడం, ఈ యొక్క ఖర్చుని మనము ఇంత అవుతుందని ఎస్టిమేట్ వేసుకొని మరి 500 కోట్ల చొప్పున ప్రతి ఒక్క కాలేజ్ని కూడా మనం నిర్మించుకుందామనే ఒక చక్కటి ఉద్దేశంలో అడుగులు వేసినటువంటి పరిస్థితి. మరి మనం చూసినట్టయితే ఇంత గొప్ప ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలో ఉన్నప్పుడు చేస్తే దీని మీద అనేక ప్రచారాలు, అనేక బురద జల్లేటువంటి ప్రయత్నాలు రీసెంట్ టైమ్స్లో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని, వీటికి సంబంధించి ప్రాపర్ ఫైనాన్షియల్ డిస్క్లోజర్ లేదు అని చెప్పి ఒకసారి ఈ ఫైనాన్షియల్ డిస్క్లోజర్ సంబంధించి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మాజీ మంత్రి జోగి రమేష్ రోడ్ మున్సిపాలిటీ డ్రైనేజ్ లాంటిది అతని విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎదురుగా
లేటెస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.